జగన్ వరాల జల్లు కురిపించారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే కొద్ది గంటల క్రితం ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. జగన్ చేరుకుని ఆయన పరామర్శించడం జరిగింది. ముందుగా ప్రసన్నని కౌగిలించుకున్నారు. ఆయన ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయన ఇంటికి చేరుకుని ఆయన పరామర్శించి ఆయనని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ప్రసన్న తల్లి శ్రీలక్ష్మిని ఓదార్చారు. ఆయన జగన్ చేతులు పట్టుకుని టీడీపీ నేతల దాడిని వివరించారు. ప్రసన్న తల్లి దాదాపు 100 మంది ఇంట్లోకి చొరబడి తన మీద కూడా దౌర్జన్యం చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో ప్రసన్న ఇంట్లో లేకపోవడమే మంచిదైందంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ లేకపోతే అంటే ఒకవేళ ఆయన కనుక ఉండుంటే ఇబ్బందికర వాతావరణం జరిగి ఉండుండొచ్చు అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రసన్న కనుక ఇంట్లో ఉండుంటే చంపేసే వాళ్ళంటూ ప్రసన్న తల్లి కన్నీరు పెట్టుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అమ్మా, నాకు అన్ని విషయాలు తెలుసంటూ జగన్ ఆమెను ఓదార్చారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశా అంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. నిజంగా ఆ రోజు మీరు ఎంతో ధైర్యంగా ఉన్నారు. ప్రసన్న విషయం నాకు వదిలేయండి. రాబోయే రోజుల్లో ప్రసన్నకు అన్ని మంచి రోజులే, నేనన్నీ చూసుకుంటా అంటూ ప్రసన్న తల్లిని ఓదార్చారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు నెల్లూరు పర్యటన సందర్భంగా వెళ్ళిన జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు జరిగిన దాడికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు రియాక్షన్స్ వచ్చాయి వైసీపీ నుంచి. మరి ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్కడే ఉన్నారు, రియాక్ట్ అయ్యారు ఆయన. మీరు చూస్తే కనుక అదే ఆ విజువల్లే, అదిగో మీరు చూడొచ్చు. ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు జగన్. చేరుకొని ఆయనను పరామర్శించడం జరిగింది. ఆ రోజు ఘటన, ఆ రోజు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఆ కుటుంబం ఆయనకు వివరించింది. ప్రసన్న ప్రాణానికి ఎటువంటి ఆపద కలగకుండా, ఎటువంటి ఆపద కూడా కలగకుండా తాను చూసుకుంటా, రేపు ఉదయం వచ్చేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వం రాగానే అందరికీ వడ్డీతో సైతం సమాధానం చెబుతా నీ అర్థం వచ్చేలా ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో ప్రసన్న కుమార్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈరోజు అక్కడికి చేరుకున్న జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఓదార్చిన సందర్భం, ఆ కుటుంబానికి ఆయన ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి మాటలు అక్కడ డిస్కషన్స్కి వచ్చాయి, ఎటువంటి ఓదార్పుని జగన్ ఆ కుటుంబానికి అందించారు, ఎటువంటి ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు, ఆ కుటుంబం ఏం చెప్పింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్న జగన్ ఆ కుటుంబానికి ఏమైనా ధైర్యం చెప్పారు? అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం జగన్కి ఆ రోజు జరిగిన అంశానికి సంబంధించి వివరించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది ఈరోజు కాన్వర్సేషన్? సత్యన్న, వైఎస్ జగన్ ఈరోజు మార్నింగ్ నెల్లూరు వచ్చిన తర్వాత నుంచి అయితే జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత నేరుగా దాదాపుగా ప్రసన్న ఇంటికి వచ్చారు. అయితే ప్రసన్న ఇంటికి రావడానికి షెడ్యూల్ ప్రకారం కంటే కూడా 2 గంటలు ఆలస్యంగా జరిగింది. కారణం, దారి పొడుగున జనాలు, జగన్ అభిమానులు ఆయనకి పెద్ద ఎత్తున నీరాజనం పలికిన పరిస్థితి నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్లో కనపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే వచ్చిన తర్వాత నేరుగా జగన్ ప్రసన్న ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రసన్న తల్లి శ్రీలక్ష్మిని ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఒక చాలా ఆసక్తికరమైన సన్నివేశం అయితే జరిగిందనేది స్థానిక నేతలు మనకు చెప్తున్న పరిస్థితి. దాంట్లో శ్రీలక్ష్మి గారు, ఎవరైతే మాజీ మంత్రి సీనియర్ నేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్యమని, ఆమె చాలా క్లియర్ గా జగన్ తో మాట్లాడుతూ ఆయన ఆ రోజు దాదాపుగా 200 మంది పైగా ఇంటి మీదకి వచ్చారు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను, కనీసం నా వయసు 80 సంవత్సరాలు, ఈ వయసులో నా మీద అటాక్ చేయడానికి ఇంటి మీద మొత్తం దాడి చేశారు, నన్ను కూడా చాలా తీవ్రంగా పరుష పదజాలంతో మాట్లాడుతూ నన్ను బెదిరించే ప్రయత్నం అయితే చేశారు, కానీ నా మీద దాడి జరగలేదు. కానీ ఆ సందర్భంలో వాళ్ళు వచ్చిన అంటే టీడీపీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ వచ్చిన సందర్భంలో వాళ్ళ చేతిలో ఉన్న రాడ్స్ కావచ్చు, లేకపోతే కర్రలు కావచ్చు, మరణాదాలు కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత కొంత భయం వేసింది. కానీ నిజంగా ఆ సందర్భంలో
నాకు కొడుకు ప్రసన్నగానే ఉండింటే ఖచ్చితంగా చంపేసేవాళ్ళేమో అంటూ జగన్ కు ముందు చెప్పే ప్రయత్నం అయితే ఆమె చేసింది. ఆ వయసులో కూడా చాలా ఓపెన్ గా చాలా గట్టిగా జగన్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. దానికి జగన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆయన ఒకటే చెప్తూ, అమ్మా నాకు ఆ రోజు జరిగిన సందర్భం పూర్తిగా కూడా తెలుసు. ఆ సందర్భంలో ఏం జరిగిందో నేను ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాను. నిజంగా మీరు ఆ రోజు రాత్రి ఒంటరిగా ఉండి అంతమంది టీడీపీ నేతలు మీ ఇంటి మీద దాడి జరుగుతున్నా మీరు అధైర్యపడక ఎక్కడ ధైర్యం కోల్పోకుండా అంటే ఒక స్ట్రాటజీతో ఉండగలిగారు మీరు. నిజంగా నాకు అది చాలా ఆశ్చర్యం వేసింది. అట్ ద సేమ్ టైం మీ కుమారుడి విషయంలో, ప్రసన్న అన్న విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రసన్న విషయంలో రాబోయే రోజుల్లో చాలా మేలే జరగబోతుంది, చాలా మంచి జరగబోతుంది. డెఫినెట్ గా ప్రసన్నని నాకు వదిలేయండి. ప్రసన్న విషయంలో నేను ఏం చేయాలో నాకు తెలుసు. నేను ఖచ్చితంగా ప్రసన్నానికి మంచి పొజిషన్లో, మీరు ఊహించినట్టుగానే మంచి పొజిషన్లో పెట్టే ప్రయత్నం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే జూలై 7 రాత్రి జరిగింది ఈ సందర్భం. జూలై 7 రాత్రి ఈ ఘటన జరిగిన సందర్భంలో ఒక్కసారిగా ఆ రోజు రాత్రి వందల మంది మనం చూసాము. ఆ రోజు పూర్తి కూడా ఎటువంటి విధ్వంసం జరిగింది ప్రసన్న ఇంటి మీద. చివరికి కార్లు కూడా, వాళ్ళకున్న కార్లు గీడ్లు మొత్తం కూడా ఎత్తివేయడం, తర్వాత ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేయడం, ఇంట్లో ఉన్న వస్తువులందరినీ కూడా తీసుకెళ్లిపోవడం. అంటే నెల్లూరు రాజకీయాల్లో సచిన్ ఇటువంటి సందర్భం ఎప్పుడు జరగల ఇన్ని సంవత్సరాలు. కానీ ఒక పొలిటికల్ ఫ్యామిలీస్ లో వాదనలు ఉంటాయి, తర్వాత మాట్లాడుకోవడం ఉంటది, తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతాయి. కానీ ఒకరి ఇంటి మీదకి ఇంకొకరు వెళ్ళి దాడి చేయడం అనేది ఇప్పుడు దాకా జరగలే. అందులో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు ఇతను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు మంత్రిగా, ఒకసారి మంత్రిగా చేసిన ప్రసన్న ఇంటి మీద ఈ దాడి జరగడం అనేది నిజంగానే నెల్లూరు జిల్లా వాళ్ళు వాసులందరూ కూడా షాక్ అయిన పరిస్థితి. అటువంటి సందర్భంలో 2 మంది ఇంటికి వెళితే తన తల్లి శ్రీలక్ష్మి ధైర్యంగా ఉన్నారు అనేది జగన్ ఆమెకి భరోసా ఇచ్చారు. అమ్మా నువ్వు ఆ రోజు చాలా ధైర్యంగా ఉన్నావు, అది నిజంగా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆమెకి చాలా బలమైన భరోసా కూడా ఇచ్చారు. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రసన్న విషయంలో నేను ఏం చూసుకుంటానో, అంటే మామూలుగా ప్రసన్నను కూడా ప్రసన్న అన్న అని పిలుస్తాడు జగన్. ఆ ప్రసన్న అన్న విషయంలో నేను చూసుకుంటాను, ఆ విషయంలో మీరు ఎక్కడ అధైర్యపడొద్దు అని చెప్పి ఆమెకి వాళ్ళ కుటుంబంలో హామీ ఇవ్వడం, కుటుంబ సభ్యులందరినీ కలవడం, దాదాపుగా అరగంట పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ రోజు జరిగిన సంఘటన, తర్వాత ఫర్దర్ గా జరగబోయే సంఘటన విషయంలో క్లియర్ గా ఒక హామీ ఇచ్చారనేది ఇంటర్నల్ గా ఆ చుట్టుపక్కల ఉన్న నేతలు మాకు చెప్తున్న సమాచారం. ఆ దిశగా ఆ కుటుంబానికి ఒక భరోసా జగన్ ఇచ్చి వచ్చారనేది తెలుస్తోంది సచిన్. కృష్ణమోహన్, అంటే జగన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో పాదయాత్ర ఆయన ప్రారంభించబోతున్నారు అంటే చర్చ జరుగుతున్న క్రమంలో ఇటు నెల్లూరులో ఏమైనా ప్రారంభించే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతుంది కాబట్టి, మరి ముఖ్యంగా ఆ ఘటన జరిగిన తర్వాత ఒక చర్చకు దారితీసిన క్రమంలో మరి ముఖ్యంగా ఆయన పాదయాత్ర చేస్తారంటూ ఎందుకో డాట్స్ ఏమైనా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ నెల్లూరు నుంచి ఏమైనా ప్రారంభించే అవకాశం ఉంది అనుకోవాలి ఇప్పుడు సచిన్. ఇప్పటి వరకు కూడా